మంచిర్యాల జిల్లా మందమరి మండలం రామకృష్ణపూర్లోని పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. మున్సిపల్ చైర్పర్సన్ సంధ్యారాణి పార్టీ జెండాను ఆవిష్కరించి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ఎదిరించి పదవులను తృణప్రాయంగా భావించి కేసీఆర్ చేసిన పోరాటం మరువలేనిదని కొనియాడారు. తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకగా బీఆర్ఎస్ నిలుస్తుందని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇక్కడ వీచ్ చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, తోటి కౌన్సిలర్లు, పార్టీ కార్యకర్తలు మరియు ప్రింటెడ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారం. 2021 ఏప్రిల్ నాడున టీఆర్ఎస్ పార్టీ పురుడు పోసుకున్నది. ఈ నాటికి 25 సంవత్సరాలు సందర్భంగా పూర్తి చేసుకున్నందుకు అందరికీ శుభాకాంక్షలు. అంటే ప్రజలందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి బీఆర్ఎస్ పార్టీని గెలిపించి మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని నిలబెట్టాలని, మన స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా గెలిపించాలని విజ్ఞప్తి. జై తెలంగాణ. 10 సంవత్సరాలు కన్నులు లేపలేక చూసుకున్నటువంటి మహానుభావుడు మన కేసీఆర్ గారు. మళ్ళీ ముక్త కంఠంతో అందరూ మన కేసీఆరే రావాలి, మన బాధలు పోతాయని చెప్పని అందరూ ముక్త కంఠంతో చెప్తున్నారు. కానీ కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చూసుకోవాలి, మళ్ళీ మన సుమనన్నను ఇక్కడ ఎమ్మెల్యే గెలిపించుకోవాలని చెప్పని అందరికి ప్రజలకి